పల్లవి అయితే ఫోన్ చూసుకొని అలా బయటకు వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన పల్లవి అయితే అక్షయ్‌ని సోఫాలో చూసి అలా అవని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. "అక్క, బావకి నీకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినట్లుగా ఉన్నాయి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "బావకి నీకు మళ్ళీ గొడవలు ఎక్కువవుతున్నాయా?" అనైతే పల్లవి అవనిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి నువ్వు కోరుకున్నది జరగాలని అనుకుంటున్నావా? అలా చేయాలని అనుకుంటున్నావా? అని చెప్పేసి అవని అయితే పల్లవితో అంటూ ఉంటుంది. ఆ మాటలకి లేదక్క, మీరు ఇప్పుడు బావ సోఫాలో పడుకున్నట్లుగా మీ ఇద్దరు రోడ్డు మీద పడుకునే టైం దగ్గర వస్తుందని ఆలోచిస్తున్నాను. ఆ టైం కాసేపట్లో తొందరలోనే దగ్గరికి వస్తుందిలే. ఆస్తి మొత్తం నా చేతికి వచ్చి నా బిడ్డ వారసుడిని చేసి నిన్ను, నీ భర్తని రోడ్డు మీద పడుకోబెట్టే టైం దగ్గరికి నేను తీసుకొస్తాను కదక్క! అది నా బాధ్యత అని చెప్పేసి పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అదే టైంలో పార్వతి రాజేంద్ర ప్రసాద్‌తో మాట్లాడుతూ అలా బయటకు వస్తూ ఉంటుంది. ఇక అవని, పల్లవి ఆడుకున్న మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని అయితే ఈ ఆస్తి మొత్తం నా చేతుల్లోనే ఉంటుంది. ఆస్తి మొత్తం బిజినెస్ మొత్తం నా భర్త నాకే చెందుతాయి. నీకు అస్సలు చెందవు అని చెప్పేసి అవని చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. అవును, అదంతటికి వారసుడు నా భర్తే అని చెప్పేసి గట్టిగా అవని అనేసరికి పల్లవి ఎందుకక్క అలాంటి పగటి కలలు కంటావు అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది. నీ చేతిలోకి అస్సలు రానివ్వను. నేను ఏం చేయాలో అదే చేస్తాను. నా భర్తనే ఈ కంపెనీ బాధ్యతలు, ఆస్తి మొత్తానికి వారసుడిని చేస్తానని అవని అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే చాలా సీరియస్‌గా అవనితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అవని ఇలా మాట్లాడుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి, అవని అయితే ఆ విషయంలో కొంచెం బాగా గట్టిగానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని పల్లవి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది.